గలతీయులు 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు. అంటే స్వార్థలో ఏంటిది చూడండి, కొంతమంది తేడాగా మాట్లాడతారు. అప్పుడు నువ్వు బయటకు వచ్చి అనుకుంటావు ఏంటి క్యాండిడేట్ వెరైటీగా ఉన్నాడు అని. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నేను ఆశ్చర్యమవుతుందంట. పౌలుకి జలక తగిలిందంట గలతీయుల సంఘాన్ని చూసి. సో 7 కూడా చదవండి. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. అది మరొక సువార్త కాదు. లెట్ us read 2:5 చూద్దాం. 2:4-5. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగిచూచుటకు. అంటే ఈ కృపావాక్యము ద్వారా మీకు స్వాతంత్రం ఉంది, మేము దేని కింద బందీలుగా లేము. రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఎవరంట వాళ్ళు? కపట సహోదరులు. చదవండి. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఉండకూడదు. యూ కెనాట్ లిజన్. ఒకవేళ రోజు వెళ్ళావు అనుకో నీ మైండ్ మారిపోతుంది. ఆ ఆత్మ వచ్చేసి నువ్వు కూడా ఆ నెగిటివ్ మైండ్ తోటి ఇవి లేవు, ఇవి తప్పు, వాదిలే, ఇదిలాగా అయిపోతుంది అనమాట. జలసీ ఈజ్ యాజ్ క్రియల్ యాజ్ డెత్, ద లస్ట్ ఆఫ్ ద వరల్డ్, ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. లోకంలో ఉన్న ఈ 3, నేత్రాశ, శరీరాశ, జీవపు నమ్ము. ఐ గాట్ దిస్. అందుకే నీకు గొప్పదైన ఇవన్నీ ఉన్న పౌలు ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాడు. సో యూజ్ ఇట్ విత్, నేను 3 విషయాలు చెప్పాను. యూజ్ ఇట్ విత్ హ్యూమిలిటీ, లవ్, దేవుని చిత్తానుసారంగా. ఆల్సో విత్ బై బీటింగ్ యువర్ బాడీ, నీ దేహాన్ని కొట్టుకుంటూ వాడాలంట. ప్రైడ్ విల్ పఫ్ అప్, covetousness will puff up, greed will puff up. So let's go back. యెషయా 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున ఇప్పుడు కష్టాల్లో కూడా ఉన్న, కష్టాల్లో మీకు ఏం కావాలా? నిరీక్షణ అనండి. కష్టాల్లో ఆదరించే వాళ్ళు కావాలా? కష్టాల్లో అలవాటు చప్పున అక్కడికి వచ్చేవాళ్ళు కావాలా? అప్పుడు నీకు నీ లోపలే ఉంది కంఫర్ట్. ఇప్పుడు ఎంతమందికి చనిపోదాం అనుకున్నారు, బాధలు పడదాం అనుకున్నారు, దేవుని వాక్యం విన్న తర్వాత బలపడి నేను చనిపోనని చెప్పి విజయవంతంగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీలో చాలామంది ఉంటారు. అంటే మీలోనే ఉన్నాడు. ఆ దుఃఖములో ఉన్నప్పుడు దుఃఖము ఆ లోపల వాడిని ఆవరించేసి నేను చనిపోతే బాగుండు, ఇంక నా జీవితం వింతే అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. మరి ఆయన విశ్వాసములు అలాగున్న అలవాటు చొప్పున వాక్యం వింటే ఏమవుతుందంట? వెంటనే నిరీక్షణ వచ్చి, నిరీక్షణలోంచి ఆనందం వచ్చి, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొనుదురు ఆ దినమున. అంటే ఏంటి? నీలో ఏముంది? బావి. ఎప్పుడైతే ఆనందముతో ఉంటావు, అందుకే పరిశుద్ధాత్మ యొక్క ఒక ఫలం ఏంటో తెలుసా? జాయ్. ఈ ఆనందములో ఉంటే ఇంకా ఎక్కువ నీళ్లు చేదుకొని దేవుని పట్ల ఇంకా గొప్పగా తయారవుతావు అంటున్నావు. అందుకే ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ జాయ్, నాట్ జస్ట్ సాడ్నెస్. జ్ఞానము లేనివాడు జ్ఞానం కలిగిన వాడిని ఏం చేస్తాడు? విమర్శిస్తాడు. సో అవుట్ ఆఫ్ జాయ్. అందుకనే దేవుడు ఎప్పుడు నిన్ను కష్టాల్లో ఉండాలని కోరుకోడు, ఎప్పుడు నువ్వు బాధలను కోరుకోడు. అందుకే మొదటి వచనములో అంటాడు, చూడండి ఒకసారి, గో టు నెంబర్ 1, యెషయా 12:1. ఆ దినమున మీరు ఇలాగ అందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. చూసారా? అందుకే దేవుడు ప్రతిరోజు 24 అవర్స్ అనండి, 24 అవర్స్లో ఎప్పుడైనా రాత్రి 24 అవర్స్ ఉందా? లేదు. ఎందుకు? ప్రతి రాత్రి అంతమైపోయి వెలుగు వస్తుంది. అలాగే నీ జీవితంలో ప్రతి బాధ అంతం చేసి దేవుడు సంతోషాన్ని తీసుకొస్తాడు. ఒకవేళ బాధ వచ్చిందా, మళ్ళా సంతోషం రావాలని, మళ్ళా బాధ రాకుండా నేర్చుకోవాలి నువ్వు. అందుకే మన గురి పరలోకం అంటాం మనం. అవునా? పరలోకంలో చీకటి ఉంటుందా? ఉండదు. యేసుప్రభువు ఒక మాట అంటారు ఈ విషయంలో కూడా. యోహాన్లో
10లోనో 11లోనో స్టార్టింగ్లో ఏమంటారంటే, పద బెతనీ వెళ్దాం అంటారు. ఏమంటారు? బెతనీ వెళ్దాం. వెంటనే అందరికి గుండెలో రాయబడిపోతుంది. రాళ్ళతో కొట్టి చంపాలని అనుకున్నారు కదా, మనం అప్పుడు పారిపోయాం కదా, మళ్ళీ ఆయన అక్కడ తీసుకెళ్తాడేంటి అంటారు. అప్పుడు తోమ ఒక మాట అంటాడు, పద మనం కూడా తెచ్చిపోదాం ఆయనతో పాటు అంటాడు. అప్పుడు ఆ మధ్యలో ఆయన ఒక మాట అంటాడు, ఓకే వెళ్దాం ఒకసారి అక్కడికి వెళ్దాం. యోహాను సువార్త 11:7 అని. ఆ, అటుపిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్రుపడడు. ఆగండి. యేసుప్రభు వారు ఏమంటున్నారు అంటే, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తున్నాడు పౌలులాగా. 9 వరాలు ఉన్నాయి, కానీ వరాలు ఎన్ని ఉంటాయి? ఒక రకంగా అలా అవమానపరచడం ఏమవుతుందో తెలుసా? అతని తరంలో అద్భుతాలు జరగవు, మీకు తెలియదు. ఇప్పుడు సౌల్ని దావీదు నాట్యం ఆడుతుంటే ఎందుకు ఎర్రోళ్ళకి నాట్యం ఆడుతుంది ఆయన భార్య? ఏమైంది ఆయనకు? ఆమె గర్భము పశ్చాత్తాపడాలి. అలాంటి వాళ్ళు నువ్వు ఇతరులకు వెలుగ్గా మారుతావు. యు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. అదర్వైజ్ నీకు తెలియదు, నువ్వు ఒక మాట విమర్శించేస్తావు, కానీ చాలా జాగ్రత్తగా విమర్శించినప్పుడు ఇట్ బ్లాక్స్ యూ సంథింగ్. ఏదో చూసి నీకు ఇష్టం, నీ మనసుకి ఇష్టం లేని ఒక మాట అనేసింది ఆమె. హర్ వూమ్ స్టాప్డ్. కోపంలో కత్తి తీసే చంపేయడానికి వెళ్ళిపోయాడు ఆశీర్వదించినటువంటి యాకోబుని. యాకోబు మీద ఆశీర్వాదం ఉందా? కత్తి తీసుకొని చంపేద్దామని మనసు తలంపు కలిగింది ఎవరికి? ఏసావుకి. తర్వాత ఏసావు సంతానం ఉందా లేదా? ఒక పురుషుడు కూడా లేడు. యూ డోంట్ నో, యూ ఎలిమినేట్ ద రేస్. షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే ఏం చేయాలా? పశ్చాత్తాపమనండి, రిపెంట్. సో గాడ్ విల్ బ్లెస్ యూ బ్యాక్. అదే చెప్పాడు స్టెఫెన్, పేతురు, వాళ్ళందరూ అంటారు, మీరు ఏసే రక్తం ఆ మీదకి తీసుకొస్తారా అంటే చెప్తారు, మీరు పశ్చాత్తాపడండి అన్న. వినలేదు, వాళ్ళని కొట్టి చంపేద్దాం అనుకుంటే వాళ్ళు పారిపోయారు అంతా. ఇజ్రాయెల్ ఉందా? ఎన్ని సంవత్సరాలు లేదు మ్యాప్లో? 1900 సంవత్సరాలు లేదు. యెరూషలేములో మందిరము లేదు, యెరూషలేం అనేదే లేదు. రిపెంటెన్స్. పొరపాట్లు చేయొచ్చు, హృదయం కఠినపడిపోతుంది, కానీ ఏం పొందాలా? పశ్చాత్తాపం. రిపెంటెన్స్ విల్ లీడ్ యూ. మీకు అర్థం ఒక్కొక్కసారి ఎందుకు బ్లాక్ అయిపోయాయి. 1 Peter 3:7. గుడ్. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. అదే జ్ఞానం అంటే. దేవుడు ఏ చిన్న పని చెప్పినా, పెద్ద పని చెప్పినా యేసయ్య తగ్గించుకున్నాడా లేదా? మనిషి యొక్క శరీరాన్ని పాప శరీరాకారంలోకి వచ్చాడు ఆయన. శిష్యుల కాళ్ళు గడిగి ఏం తీసుకున్నాడు? బట్టతో తుడిచాడు. పాపులాళ్ళు అన్ని నామముల కంటే పైనామం ఇచ్చాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రతి మోకాలు వంగాలు, ప్రతి నోరు కన్ఫెస్ చేయాలి. నీవు నీ భర్త పట్ల వినయంగా ఉండి నువ్వు ప్రవర్తిస్తే వినయంగా, ఆ భర్తలో దేవుడు ప్రేమ పెట్టి ఉత్తమమైన పరలోక రాజ్యాన్ని భూమి మీద నీ బిడలను మహాసింహాసనం మీద కూర్చోబెడతాడు. హి విల్ లిఫ్ట్ అప్ యువర్ కిడ్స్. సారా, ఆమె వినయముతో ఉండి దేవుడు పిలిచిన కార్యం నెరవేరుస్తాడు. ఈయన బలహీనతను బలంగా మారుస్తాడు, నా బలహీనతను మారుస్తాడు. అందుకనే ఆమె బలహీనత ఎందు ఆమెకు బలం వచ్చిందంట. ఆయన బలహీనతను గౌరవించింది. షీ రెస్పెక్టెడ్ హిస్ వీక్నెస్. షీ బికేమ్ స్ట్రాంగ్ ఇన్ హర్ వీక్నెస్. యు గెటింగ్ మీ నౌ? అతను ఒక ప్రవక్త, అతని బలహీనతను హేళన చేసిందా? హీస్ సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై. షీ సా హిస్ అనాయింటింగ్. షీ రెస్పెక్టెడ్ హిస్ అనాయింటింగ్ ఇన్ ద వీక్నెస్. ఎందుకు దేవుడు దావీదుని ఆశీర్వదించాడు? సౌలు అంత నీచం పని చేసి మర్డర్ చేయడానికి వెళ్ళిపోతున్నా సరే దావీదు అతను గౌరవించాడా లేదా? అభిషేకాన్ని. హీస్ ఎ మర్డరర్. చంపేయడానికి వచ్చేస్తున్నాడు సైన్యాన్ని నేర్చుకొని. చిన్న ముక్క కట్ చేస్తాడు, గుడ్డ ముక్క కట్ చేసి, రాజా ఈ ముక్క కట్ చేసినందుకే నా హృదయం నా మీద నేరం మోపుతుందయ్యా, నువ్వు అభిషక్తుడివి, ఎందుకు కుక్కలాంటి నా జీవితం మీద నువ్వు పగబడతావు అని తగ్గించుకుంటాడు. He will not fight against. He respected the anointing when he was a murderer. ఎంతమందికి అర్థమైంది? అందుకే కొన్ని కార్డులు పెట్టుకోవాలని చెప్తున్నానా లేదా? పుట్ సమ్ యోక్స్. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు
ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు కాపురము చేయుడి. మీ డబ్బు లాగిపోకుండాట్లు, మీరు ఎతికే జీవితాంతం ఆ డబ్బు వచ్చినట్లు. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. రిపెంట్, రెన్యూ, రిఫ్రెష్ యువర్ లైఫ్. బీ బ్లెస్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యంగ్ పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు గో రైజ్ అప్ ఇన్ ఫైనాన్సెస్, రిమెంబర్ దిస్. ఓకే, రిమెంబర్ దిస్. యెషయా 12:3. 12:3. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు. అందుకే దేవుడు మన జీవిత కాలము ఎక్కువ విశ్రాంతినిద్దాం అనుకుంటాడంట. ఈ కాడి ఎత్తుకుంటే ఈ కాడిలో విశ్రాంతి ఉంటుంది. ఆ విశ్రాంతిలో మీరు ఆర్థికంగా బ్లెస్ అవుతారు. దేవుడు మీతో మాట్లాడతాడు, ఐడియాస్ ఇస్తాడు, స్ట్రాటజీస్, ఐడియాస్. రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చేయాలా, ఆ వ్యాపారం ఎలా చేయాలి, ఈ ఉద్యోగాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంకా ఎగ్జామినేషన్ ఎలాగెళ్ళాలి. హీ గివ్స్ యూ స్ట్రాటజీస్ అండ్ ఐడియాస్ టు ఎక్స్పాండ్ అండ్ గ్రో. ఈ దినము నుంచి మీ వేదన గల జీవితం అంతమైపోయి విశ్రాంతి గల ఆనంద జీవితం ఆరంభమవును గాక. ఎంతమంది నాకు అది కావాలంటున్నారు? ఎస్, కోడ్స్, లేకపోతే వర్రీ వర్రీ వర్రీ. ఎప్పుడు దాని గురించే ప్రేరేనా? దేవుని రాజ్యం కట్టాలా, యూనిట్ వర్షిప్, బిల్డ్ హిస్ కింగ్డమ్, ఎక్స్పాండ్, డూ వండర్స్. చదువుదాం. 4. దినమున మీరు ఇలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొని. ఎప్పుడైతే నువ్వు ఆనందముతో కోప్పడతాడు, బాధపడ్డావు, కానీ తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన కోపము చల్లారిపోతుంది. వర్షిప్ హిమ్, స్తుతించు. రాత్రి పగలుగా మారుతుంది. ఎప్పుడైనా రాత్రి రాత్రిగా ఉండిపోయిందా? ఎప్పుడైనా శీతాకాలం శీతాకాలంగా ఉండిపోయిందా? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? ఇక ఎండాకాలం ఎండలు మండుతూనే ఉంటాయా? వర్షాకాలం. దేవుడు ఎందుకు పెట్టాడు ఇవన్నీ? నీ జీవితంలో కూడా ప్రతిరోజు, అంటే ప్రతి గడియ నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హీ వాంట్ టు చేంజ్. ఐజయా, వండర్ఫుల్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్సో చేంజెస్ అండ్ రిపెంటెన్స్. అప్పుడు మనం ఆ నామాన్ని స్తుతిస్తామంట, ప్రకటిస్తామంట, ఆయన క్రియలను ప్రచురము చేస్తామంట, విశ్రాంతితో మనం ఇది చేదుకుంటే. రైట్, చూద్దాం. యెహోవాను గూర్చిన కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లరిపరచెను, భూమి అంతటను ఇది తెలియబడను. ఇదంతా ఎప్పుడు తెలుసుకున్నాము? ఆయన ఉగ్రత వచ్చి మనము చాలా మటుకు పోగొట్టుకొని పతనమైపోతామేమో అనుకున్న జీవితంలో మళ్ళీ ఆయన కోపము చల్లారుతుందంట. హీఈస్ నాట్ ఆల్వేస్ యాంగ్రీ. నీ పరిస్థితి ఎప్పుడు అలా ఉండదు. అందుకే దేవుని విడిచిపెట్టదు. హీ విల్ చేంజ్. మారిన తర్వాత చెప్తున్నాడు ఎలా మారుతుందని పరిస్థితి. మళ్ళీ వెళ్ళండి మొదటి వచనానికి. ఆ దినమున మీరు ఇలాగందరూ, ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ దినము మీ అందరి జీవితంలో ఆరంభమవును గాక. ఐ వాంట్ టు లెట్ దిస్ బిగిన్ ఇన్ యువర్ లైఫ్. ఏదైతే మీ తరతరాల నుంచి ఒక దరిద్రమో, ఒక శోధనో, ఒక బాధో, ఒక అప్పులో, ఒక వేదనో, ఒక గడ్డుతనమో ఇబ్బంది పడుతుందా, ఒక నూతన దినము ఆరంభమవును గాక. God wants new beginnings. His mercies, మొన్న ఒకటి చెప్పాను, His mercies are new. అనుదినము ఆయన కృప నూతనముగా ఉంటుందంట. న్యూ. He want to give you a fresh beginning. చదవండి, ఇప్పుడు వచ్చాము. ఆ రోజు సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఎస్, దసే అంటే ఏం చెప్తున్నాడు? నీ కాలం ఇలాగే ఉండదు. ఒక దినం వస్తుంది, ఆ నీళ్లు చేదుకుంటావు, మళ్ళీ అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిపోతావు. దేర్ ఈజ్ హోప్. ఎవరెవరైతే నా పరిస్థితి బాగాలేదనుకుంటున్నారో మీరందరూ ఈ గొప్ప దినము ఎదురు చూచుదురుగాక. దిస్ విల్ కమ్ టు పాస్. ఇప్పుడు అలా ఉండిపోదు లైఫ్. ఇట్ వోంట్ బి లైక్ దట్ ఆల్ ద టైమ్. 14వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథం 14 మొదటి 3 చదువమ్మా. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. చాలామంది ఏమనుకుంటారంటే మెయిన్ ఇది ప్రాబ్లం, ఇది ఒక ప్రాబ్లం. కొన్ని పొరపాట్ల వల్ల ఓకే బాల్యం పోతుంది. సాధారణంగా అందరూ ఏముంటారంటే బాల్యం పది ఎంజాయ్ చేసుకొని అనుకుంటారు. బాల్యం నో, బాల్యం ఎంజాయ్ చేయడం కాదు. యూత్ ఎవరి బలం అంతే, ఎంజాయ్ చేసుకొని నో. బైబిల్ అంటుంది నీ బాల్యము కూడా వ్యర్థమే. అందుకే నీ బాల్యంలో కూడా నీవు దేవుణ్ణి తెలుసుకో, బాల్యంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో. యవ్వనుడా, యవ్వనములో కాడి
మొయ్యి, నేను యూత్ ఎనర్జీ ఎంజాయ్ చేస్తా. అందుకే అంటాడు చైల్డ్హుడ్ అండ్ యూత్ ఈజ్ వ్యానిటీ. చైల్డ్హుడ్లో షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. చైల్డ్హుడ్ అండ్ యూత్ ఆర్ వ్యానిటీ. చెప్తాడు పౌలు, నీ బాల్యంలో జాగ్రత్తగా ఉండు. ప్రసంగి 11:10 లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి Therefore, remove sorrow from thy heart and put away evil from thy flesh. Childhood and youth are vanity. Enjoy the childhood, enjoy the youth. No, ఆ టైంలో చైల్డ్హుడ్లో చేయాల్సిన కాడి పెట్టాల్సిందే. యూత్లో పెట్టాల్సిన కాడి భారము మొయ్యాల యెహోవా కాడి. యూ నీడ్ టు హెల్ప్, గెట్ రెడీ టు సర్వ్ గాడ్. ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, ఆయన కాడి మొయ్యాల్సిందే యవ్వనంలో ఉన్నప్పుడు. ఎంతమందికి అర్థమైంది? అండ్ లెట్ us see how you should preserve your childhood. పౌలు చెప్తాడు అనమాట, నీ చైల్డ్హుడ్లో నీ సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. 1 Timothy 4:12. నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపని. అదంతా నేను యూత్లో చేశాను భయ్, ఇప్పుడు మారిపోయా. అదంతా చిన్నప్పుడు చేశా, ఇప్పుడు మారిపోయా. యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. లెట్ నో మ్యాన్ డిస్పైజ్ ద యూత్. నీ యవ్వనాన్ని లెట్ ఇట్ నాట్. యునో చాలా మంది యూత్ని ఎంజాయ్ చేసేస్తారు. ఎంజాయ్ చేసి ఏం చేస్తారు, తర్వాత దేవుడు నన్ను వాడుకుంటాడు. వాడుకోడు. ఉమెన్ అండ్ మెన్, దే లివ్ ద లైఫ్ అండ్ దే రిపెంట్, బట్ దే సెడ్ యూజ్ గాడ్. ఇట్ ఈస్ టఫ్. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ దేహాన్ని యూత్లో కూడా కాపాడుకుంటారో వాళ్ళని గొప్పగా వాడుకుంటాడంట దేవుడు. 2 Timothy 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక అంటే డిఫరెంట్ పిలుపులు ఉంటాయి. చిన్న చిన్న పిలుపులు, పెద్ద పెద్ద పిలుపులు, ఉత్తమమైన పిలుపులు ఉంటాయి అన్నమాట. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల తన్ను తాను యవనంలో ఏమైనా చేయొచ్చు, నేను చెయ్య. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల. తన్ను తాను అనండి. అందరూ చెప్పండి నాకు నేనే అనండి. పక్కన చెప్పండి నీకు నువ్వే అనండి. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ జాబ్. నోబడీ విల్ క్లీన్ యూ. పౌలు దేహాన్ని ఎవరు నలగొట్టారా? తను నలగొట్టుకోవాలి. చూడండి, ఎవరైనా ఇప్పుడు నువ్వు దేవునంటపడి ప్రమోట్ అవ్వడం కాదు, దేవుడే నిన్ను ప్రమోట్ చేయాలంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలా. అందుకనే పౌలు చెప్పేశాడు, నీకు ఇక్కడే కిరీటం ఇవ్వబడి తీసుకో భయ్యా అన్నాడు. అంతే. భూమి మీద అందరికీ టెన్షన్, పర్లోకం వెళ్తామా లేవా లాస్ట్ దాకా. పౌలు అన్నాడు, నాకు కిరీటం రెడీగా ఉందా. మే లార్డ్ షిఫ్ట్ యువర్ సీజన్స్ టుడే. దేవుడు మీ కాలంలో మార్చును గాక. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను నన్ను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. పెద్ద ఆఫీసర్గా వాడుకుంటాడు నిన్ను, పెద్ద ఇంజనీర్గా వాడుకోవచ్చు, పెద్ద నాయకుడిగా వాడుకోవచ్చు, పెద్ద సేవకుడిగా వాడుకోవచ్చు. అంటే నీ పిలుపు ఎలా ఉంటుందంటే ఏ ఏరియాలో అయినా నిన్ను నువ్వు పవిత్రపరచుకుంటే ఘనమైన పిలుపుగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? యంగ్ పీపుల్ డోంట్ వేస్ట్ యువర్ యూత్. అందుకే వధువు కూడా ఏం చేయాలంట? తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలంట. ప్రకటన 19లో ఉంటుంది. డూ ఇట్ ఫర్ యువర్స్. ఎవరో చేయాలి. అందుకే నీ కాడి నువ్వే, ఆయన పెట్టడం, దేవుడు పెట్టడం కాడి నువ్వే పెట్టుకోవాలి. ఈ కాడి ఆటోమేటిక్గా నీ బైబిల్ని చదువుకోవాలి, నీ ప్రార్థన నువ్వు చేయాలి, నీ ఉపవాసం నువ్వు చేసి నలగొట్టుకోవాలా. ఎవరో నీ కొరకు చేయరు. నీ కాడి ఎవరో మీరు. కన్యకులు వచ్చారు 10 మంది. కొంతమంది ఎక్స్ట్రా ఉపవాసం ఉండి, వాళ్ళు ఎక్స్ట్రా నీతిగా ఉండి వాళ్ళు కూడా వచ్చారు గిన్నెలు ఎట్టుకొని, మేము కూడా ఒకటే. వీళ్ళేమో ప్రార్థించి ఉపవాసం ఉండి సేవలు చేసి కష్టపడి నిందలు పడి ఆయన నామం కొరకు బాధపడి వీళ్ళు వచ్చారు. దానికి ఎక్స్ట్రా సిద్ధల్లో నూనె పట్టుకొని వచ్చారు. దేవుడు వెయిట్ చేసి వీళ్ళు నూనె అయిపోయేదాకా ఉండి అప్పుడు వీళ్ళకి ఇంకా లేట్ అవుతుందంటే డ్యూటీలు ఆడిపోయాయి. అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ద్వారాలు వేసేసాడు. యు సీ దాట్ నా. డోంట్ వేస్ట్ యువర్ టైం. చైల్డ్హుడ్ అండ్ యూత్, ప్రిపేర్ దమ్ ఎవర్ ఇన్ దర్ చైల్డ్హుడ్ అండ్ యూత్. దానికి విశ్రాంతి కావాలి. ఇంట్లో హడావుడు ఉంటే ఏం చేయలేము.
ఇఫ్ ఎనీ మ్యాన్ పర్జ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దీస్ హీ షల్ బి ఎ వెసల్ అంటూ హానర్. ఎంతమంది మీ జీవితంలో ఏ ఏరియాలో అయినా ఉత్తమమైన దాంట్లో చేయాలనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్? హెల్త్ డిపార్ట్మెంటా? యూ వుడ్ బి ద CEO ఆఫ్ ద హాస్పిటల్. టీచర్లోనా? విల్ బి ఎ ప్రిన్సిపాల్. గాడ్ వాంట్ టు ఉత్తమమైన. ఎంతమందికి మీ జీవితంలో ఉత్తమమైన పిలుపులు ఉత్తమమైన ఉద్యోగాలు, ఉత్తమమైన స్థానాలు రావాలని కోరుకుంటున్నారు? గాడ్ ఈజ్ రెడీ. గాడ్ వాంట్స్ టు గివ్ యూ బిగ్ హార్వెస్ట్. నీవు ఎలా ఫలించాలంట? బహుగా ఫలిస్తే ఆయన శిష్యుడు అనబడతావంట. ఏది చేసినా గాడ్ వాంట్ యూ టు డూ బిగ్ వే. హీ షల్ బి సాంక్టిఫైడ్ అండ్ మీట్ ఫర్ ద మాస్టర్స్ యూజ్ అండ్ ప్రిపేర్ టు ఎవ్రీ గుడ్ వర్క్ అంట. మిమ్మల్ని అందరినీ దేవుడు ఘనముగా వాడుకొని గాక మీ ఏరియాల్లో. నజరేయుడైన యేసయ్య వారి దేహములను ముట్టండి, తల నుంచి అరికాలు వరకు. థైరాయిడ్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, పేగులు, గాల్ బ్లాడర్, ఎముకలు, కండరాలు, మాంసము, జీర్ణశక్తి, తల నుంచి అరికాల వరకు, బ్లడ్, రక్తము, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్స్, గెడ్డలు, చర్మ వ్యాధులు, ఆస్తమా, ఇస్నోఫీలియా, పైల్స్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, లివర్ కిరోసిస్, ఎనీ సిక్నెస్ అండ్ డిసీజ్, బానిసత్వంతో ఉండేటువంటి బంధకాలు, లార్డ్ రిలీజ్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. ఈరోజు ఆ కాళ్ళను విరగొట్టండి ఆయన, పునాదులు మారుస్తానన్నావు. సెట్ దెమ్ ఫ్రీ, టోటల్లీ హీల్ దెమ్. ఐ డిక్లేర్ అండ్ డిక్రీ కంప్లీట్ హీలింగ్ టు ద బాడీ. ప్రతి దేహాన్ని, వ్యాపారాల్లో నష్టపోయిన వారిని, అప్పుల్లో కూరుకుపోయిన వారిని, వారి స్థితిగతులన్నింటినీ పూర్తిగా మార్చివేసి నడిపించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.